పట్టణ పోలీసులు మరోసారి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బీసీ కాలనీలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 50 బైకులు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్ అంటే జనం ఇంకా నిద్ర నుంచి మేల్కొనక ముందే పోలీసులు హఠాత్తుగా తనిఖీ చేయటం అన్నమాట. ఈ మధ్య తెనాల్లో పోలీసులు 2-3 వారాలకు ఒకసారి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. సరైన ధృవపత్రాలు లేని బైకులు, ఆటోలు మినహా మరేం దొరకటం లేదు. పట్టణ 2 టౌన్ పరిధిలోని బొర్రిపాలెం రోడ్లో గల బీసీ కాలనీలో శనివారం ఉదయం ఇదే జరిగింది. డీఎస్పీ బి జనార్దన్ రావు నేతృత్వంలో 2 టౌన్ సిఐ రాములు నాయక్, 1 టౌన్ సిఐ వి మల్లికార్జునరావు, ఎస్ఐలు, సిబ్బంది కలిసి తెల్లవారుజామున బీసీ కాలనీలో కార్డన్ సెర్చ్ చేశారు. ఈ తనిఖీల్లో తగిన ధృవపత్రాలు లేని 50 మోటార్ బైకులు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీ వాసులతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ కాలనీలో ఈ క్యాషో ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా నేరస్తులు షెల్టర్ తీసుకున్నా లేదా ఈ గంజాయి మాదక ద్రవ్యాలు ఉన్నా దాని నిమిత్తం ప్రతి ఇల్లు చెక్ చేయడం జరిగింది. ప్రతి మనిషిని వాళ్ళ ఐడెంటిటీ అడగడం జరిగింది. ఇందులో భాగంగా తెనాలి టౌన్లోని మొత్తం సిఐలు, ఆఫీసర్లు మొత్తం 80 మంది ఈ క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణం మా జిల్లా ఎస్పీ గారు వకుల్ జందాల్ ఐపీఎస్ గారు సంకల్పం అనే ప్రోగ్రాం పెట్టారు. ఇది మాదక ద్రవ్యాల మీద ప్రజలకు అవేర్నెస్, మాదక ద్రవ్యాలు ఉంటే ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎట్లా అరికట్టాలనే దాని మీద ఈ ప్రోగ్రాము. ఈ క్యాషోతో పాటు ఈ మాదక ద్రవ్యాల మీద అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ఈరోజు కండక్ట్ చేసి ప్రజలందరినీ, బీసీ కాలనీలో ఉన్న ప్రజలందరినీ అవేర్నెస్ క్రియేట్ జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాంలో మేము డాక్యుమెంట్ లేని 50 బైకులు, 4 ఆటోలు తీసుకొచ్చాము. వాటిలన్నింటినీ వెరిఫై చేసి వారికి సరైన రికార్డు ఉంటే రిలీజ్ చేస్తాము. లేని వాటిని వాటిని ఆర్టీఐకి పంపించి వాటిని తదుపరి చర్యలు వారికి అప్పగిస్తాం. పగలు చేసి అందరు చూస్తారని రాత్రి చీకట్లో ఏ పని చేసినా అది ఆ పిల్లోడికే నష్టం. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా మా పిల్లోడు ఏం చేస్తున్నాడని ఫస్ట్ కుటుంబంలో పిల్లలకి గురువు ఎవరంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళని టైం టు టైము వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పిస్తే వాళ్ళు బాగుంటారు. పిల్లలు బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది. కాబట్టి దయచేసి ఈ డ్రగ్స్ గురించి కానీ ఈ చెడు గురించి కానీ మేము మానించి మీరంతా సుఖంగా సంతోషంగా ఉండాలని మా పోలీస్ తరఫున ఒక చిన్న ప్రయత్నము. మీరందరూ దీన్ని సహకరించి మన ఏరియాలో ఎలాంటి అసాంఘిక కర్మలు జరిగినా ఖచ్చితంగా మీరు మాకు తెలియపరిస్తే మేము ఖచ్చితంగా నిరోధిస్తాము. కాబట్టి ఏం జరిగినా మాకు ఖచ్చితంగా తెలియజేయండి.